Dear brothers and sisters in the Lord, ప్రభువునందు ప్రియ సహోదర సహోదరులారా, today's verse for our meditation is taken from the book of Zechariah, chapter 8, verse 19. నేటి దినము మన ధ్యానం కొరకు తీసుకోబడిన వాక్యము జకరియా గ్రంథము 8వ అధ్యాయం 19వ వచనములోనిది. Therefore, love the truth and peace. కాబట్టి సత్యమును సమాధానమును ప్రియముగా ఎంచుడి. This is a verse or a promise of transformation. ఈ వచనము ఇది రూపాంతరము చెందే విషయమైన వాగ్దానం. Okay, let us read the whole verse. మనము ఈ పూర్తి వచనాన్ని చదువుదాం. Thus saith the Lord of hosts, the fast of the 4th month, and the fast of the 5th, and the fast of the 7th, and the fast of the 10th shall be the house of Judah joy and gladness and cheerful feast. Therefore, love the truth and peace. సైన్యములకు అధిపతియగు యెహోవా ఆజ్ఞ ఇచ్చినదేమనగా 4వ నెలలోని ఉపవాసము, 5వ నెలలోని ఉపవాసము, 7వ నెలలోని ఉపవాసము, 10వ నెలలోని ఉపవాసము యూదా ఇంటి వారికి సంతోషమును ఉత్సాహమును పుట్టించు మనోహరములైన పండుగలగును. కాబట్టి సత్యమును సమాధానమును ప్రియముగా ఎంచుడి. So the fasts mentioned in this verse were times of mourning and reflection. చూడండి, ఈ వచనంలో చెప్పబడిన ఈ ఉపవాసములన్నీ కూడా అవి మన సంగతులు చూసుకొని దాని గురించి దుఃఖించే సంగతులు. That is commemorating the tragic events in Israel's history. అంటే ఇశ్రాయేలు చరిత్రలో ఎటువంటి చాలా విషాదకరమైన సంఘటనలు జరిగినాయో అవి గుర్తు చేసుకుంటారు. Such as the destruction of the temple. ఆలయం అంతా కూడా నాశనం చేయబడింది. So God promises to turn these profound observances into joyful celebrations. దేవుడేమో ఇటువంటి చాలా నాశనకరమైన పరిస్థితులు, దుఃఖకరమైన పరిస్థితులు అన్నిటినీ కూడా ఉత్సాహకరమైన ఆనందదాయకమైన సంఘ పండుగలుగా చేయాలని ఆశిస్తున్నాడు. Thus reflecting his restoration and blessing of his people. ఆ రీతిగా తన ప్రజలను ఆశీర్వదించి వారిని మళ్ళీ తిరిగి పునరుద్ధరిద్దామని దేవుని ఉద్దేశం. Now God is giving a call to love, peace and truth. ఇప్పుడు దేవుడు సత్యమును సమాధానమును వాటిని ప్రేమగా ఎంచాలి అని పిలుస్తున్నాడు. And that reminds Judah that their response to God's restoration should be to embrace his values and to live in a way that reflects his character. దేవుని యొక్క గుణశీలం ఏదైతే ఉందో అటువంటి విషయాలను హత్తుకొని వాటిని వెంబడించాలి అన్నట్టుగా దేవుడు యూదాకి చెప్తున్న సంగతులు. So historically speaking, చరిత్రాత్మకంగా చూస్తే the fasts referenced in this verse were instituted during the exile to remember and mourn key moments of national tragedy. ఈ వచనంలో ఏదైతే ఉపవాసముల గురించి చెప్పబడుతుందో అప్పుడు ఈ వీళ్ళంతా కూడా బయలుదేరి బయటకు వచ్చారు కదా. Instituted in during the exile. వాళ్ళు ఎప్పుడైతే చెరపట్టబడి ఉండినారో ఆ సమయంలో వారి దుఃఖ దినములప్పుడు చేసుకోవాల్సిన ఆచరించవలసిన ఉపవాసములు. And those things including the fall of Jerusalem and the destruction of the temple by the Babylonians. ఆ చెరలో ఉన్నప్పుడు ఎప్పుడైతే ఆ బబులోనియులంతా కూడా ఈ ఆలయాన్ని పడగొట్టేసినారు, ఇలాంటి పరిస్థితుల గురించి. So these are all the tragic events that have taken place. ఇవన్నీ కూడా ఎంతో విషాదకరమైన సంఘటనలు ఆ దినాల్లో జరిగినవి. So for the Israelites, అందుకని ఇశ్రాయేలుల కొరకు these fasts were solemn reminders of the consequences of their disobedience and their separation going away from God. ఈ ఉపవాసములన్నీ కూడా ఇశ్రాయేలీయులకు ఏమని గుర్తు చేయడానికి అంటే వారు దేవునికి అవిధేయత చూపించి దేవుని నుంచి దూరముగా వెళ్ళిపోయిన పరిస్థితులు సంఘటనలు గుర్తు చేసుకోవడానికి. So when Zechariah delivered this prophecy, ఎప్పుడైతే జకర్యా ఈ ప్రవచన చెప్పినాడో and the people were returning from exile and rebuilding their lives and the city also. చెరలో ఉన్న ఈ ప్రజలందరూ కూడా వారు అక్కడి నుంచి బయలుదేరారు, ఇక్కడికి వచ్చి వారి పట్టణాలన్నింటినీ కూడా మళ్ళీ తిరిగి కట్టుకుంటూ ఉన్నారు. They are rebuilding their lives, their city and also the temple. వారి జీవితాలను తిరిగి కట్టుకుంటున్నారు, వాళ్ళ పట్టణాలు కట్టుకుంటున్నారు, ఆ ఆలయాన్ని కూడా కడుతున్నారు. So God's promise to turn their mourning into joy pointed to a new season of restoration and renewal. వారి దుఃఖాన్నంతా కూడా దేవుడు ఆనందంగా మారుస్తాను అని చెప్పడము దేవుడు వారి జీవితాలలో ఒక నూతన విషయం కొరకు చెప్పబడుతున్న సంగతి. It speaks of the restoration and renewal. వారంతా కూడా తిరిగి పునరుద్ధరించడము, అలాగే వారు తిరిగి దేవుని చేతకు రావడం. And it reassured them that the pain of the past would not define their future. అందుకనే గతంలో ఏదైతే బాధకరమైన సంగతులు జరిగి నొప్పించినాయో అవన్నీ భవిష్యత్తులో ఇంకా జరగవు అని వారికి చెప్పడం. This verse illustrates God's power to bring renewal
and hope out of despair. చూడండి, చాలా దిగజారిపోయిన పరిస్థితుల్లో నుంచి కూడా దేవుడు మనకు ఒక నిరీక్షణ కలుగజేస్తాడు, లేకపోతే తిరిగి మనల్ని నిర్మిస్తాడు అన్న విషయాన్ని గుర్తు చేస్తాడు. Yeah, it highlights his faithfulness to his covenant people. ఆయన నిబంధన చేసిన ప్రజల పక్షంగా ఆయన ఎంత నమ్మదగిన వాడో అది ఎత్తి చూపిస్తుంది. And it is showing that he not only forgives but also restores. ఆయన కేవలం క్షమించడమే కాకుండా వారిని తిరిగి పునరుద్ధరిస్తాడు అన్న సంగతి. So that's why the shift is from fasting to feasting. అందుకని ఇక్కడ మార్పు గమనించండి, ఉపవాసము నుంచి వాళ్ళు ఉత్సాహంగా ఉండేటట్టుగా So that symbolizes God's ability to transform sorrow into joy. అది ఏం చూపిస్తుంది అంటే దేవుడు ఆయన దుఃఖము నుంచి కూడా ఆనందాన్ని కలుగజేయడానికి సామర్థ్యుడు అని. And also that is from mourning into celebration. దుఃఖము నుంచి వారు ఉత్సాహం పడేటట్టుగా. It also calls his people to live in alignment with his ways. అంతేకాకుండా దేవుని మార్గాలకు అనుగుణంగా ప్రజలు జీవించడానికి దేవుడు వారిని పిలవడం. Yeah, that is loving truth and peace. అంటే ఈ సత్యమును సమాధానమును వారు ఎంచుకోవడము, ప్రేమించడం. Yeah, as a response to his grace, they must start loving truth and peace. ఆయన కృపకు ప్రతిస్పందనగా వీరందరూ కూడా ఈ సత్యమును సమాధానమునే ప్రియముగా ఎంచుకునేవారుగా ఉండాలి. So the verse contrasts mourning with joy. That is అందుకని ఈ వాక్యములో మనము దుఃఖము నుంచి ఆనందానికి ఎటువంటి విభేదం ఉంటుందో అది చూస్తున్నాం. emphasizing the dramatic change God promises to bring. దేవుడు ఎటువంటి చక్కని మార్పు తీసుకురానే ఉంటున్నారో దాని గురించి నొక్కి చెప్తుంది. The repeated mention of specific fasts connects the promise to tangible historical events, anchoring the prophecy in the lived experience of the people. ఇక్కడ పదే పదే అంటే చాలా ఉపవాసాల గురించి ఏదైతే చెప్తూ ఉందో ఇవన్నీ కూడా వారి చరిత్రలో ఏదైతే దేవుడు జరిగించాలని ఉద్దేశించినాడో ఆ సంగతులకి చెప్పే విషయంలో మనం గమనిస్తూ ఉన్నాం. So the phrase love truth and peace, అందుకని ఇక్కడ చెప్పబడిన మాట సత్యమును సమాధానమును ప్రియముగా ఎంచుడి అంటే it serves as both a command అది ఆజ్ఞగా కూడా ఉంది and also a summary of the values that should characterize the restored community. అందుకనే ఈ ప్రజలందరూ కూడా తిరిగి పునరుద్ధరించబడిన తర్వాత ఎటువంటి గుణశీలం కలిగి ఉండాలో దానిని కూడా ఇక్కడ చెప్తూ ఉంది. Okay, this is history. ఇదంతా చరిత్ర అండి. How can we apply this for today's Christian? That is important for us. చూడండి, ఇక్కడ చెప్పబడిన ఈ విషయాలు ప్రస్తుత దినంలో ఉన్న క్రైస్తవులు ఎలాగ అన్వయించుకోవాలి అన్నదే ప్రాముఖ్యం. Because knowing so about history, it is a theory. చూడండి, చరిత్ర గురించి అంతా తెలుసుకుంటే అదంతా ఏదో పుస్తకంలో చదివినట్టు అంతే. But how can we apply those truths into our lives today? అయితే ఆ సత్యాలన్నీ కూడా మన ప్రస్తుత జీవితంలో ఎలాగ అన్వయించుకోవాలి. So this verse is a reminder that God can transform our seasons of mourning and loss into times of joy and celebration. ఈ వచనం మనకి ఏం గుర్తు చేస్తుంది అంటే దేవుడు మన నష్టపోయిన దినాలు, దుఃఖ దినాలు వాటన్నిటినీ కూడా లాభకరంగాను ఆనందదాయకంగాను చేయగలడు. Though we are in the midst of difficult circumstances, చాలా విపరీతమైన కష్ట పరిస్థితుల్లో మనం ఉన్నప్పటికీ this verse is reminding and encouraging us to trust his promises of restoration. ఈ వచనము దేవుడు మనల్ని పునరుద్ధరిస్తాడు, మనల్ని బలపరుస్తాడు అని గుర్తు చేస్తుంది, ఆయన వాగ్దానాన్ని గుర్తు చేస్తుంది. And the command to love truth and peace challenges believers to live with integrity. సత్యమును సమాధానమును మీ ప్రియముగా ఎంచుడి అని చెప్పబడుతున్న ఈ ఆజ్ఞ ఈ ప్రతి క్రైస్తవుడు కలిగి ఉన్న యథార్థ జీవితాన్ని చూపిస్తుంది. And also we have to pursue harmony in our relationships. అలాగే మన సంబంధ బాంధవ్యాలలో కూడా ఎంతో చక్కని ప్రేమను మనం కలిగి ఉండాలి అన్న విషయం గుర్తు చేస్తుంది. Thus we can reflect God's character to this world. ఆ రీతిగా ఈ లోకానికి దేవుని గుణశీలాన్ని, దేవుని నైజాన్ని మనం చూపించగలం. So God's promise to turn fasts into festivals, it demonstrates his deep love for his people. చూడండి, దేవుడు ఉపవాస దినాల్ని ఉత్సాహ దినాలుగా మారుస్తున్నాడు అంటే ప్రజల పక్షంగా దేవునికి ఎంతో లోతైన ప్రేమను చూపిస్తుంది. He does not leave them in their sorrow but works to bring renewal and joy. దుఃఖములోనే దేవుడు వారిని విడిచిపెట్టడు గాని వారు మళ్ళీ తిరిగి కట్టబడి వారు సంతోషించలాగానే దేవుడు ఆశిస్తున్నాడు. And his call to love truth and peace, ఈ సత్యమును సమాధానమును
ప్రియముగా ఎంచుడి అని ఆయన చెప్తున్న మాట It reveals his desire for a community that reflects his loving and just nature. ఆయన యథార్థమైన ప్రేమ కలిగిన గుణశీలం ఏదైతే ఉందో అదే సమాజానికి మనమందరము చూపించాలి అన్నది గుర్తు So చేస్తుంది. this verse shows that God's love is not only restorative but also transformative. చూడండి, ఈ వాక్యం చూస్తుంటే దేవుని ప్రేమ అది ఒక మనిషిని తిరిగి కట్టేదిగానే కాదు గాని ఆయన జీవితాన్ని రూపాంతరపరిచేదిగా So చూస్తున్నాం. calling his people to live differently as they experience his grace. వారు దేవుని కృపను అనుభవిస్తున్నారు కాబట్టి లోకములో వారు వేరుగా జీవించాలి అని. And Jesus Christ embodies the ultimate fulfillment of this promise. యేసుక్రీస్తు ప్రభువారు ఈ వాగ్దానం యొక్క నెరవేర్పుని మనకి చూపిస్తూ ఉన్నారు. And through his death and resurrection, ఆయన మరణము పునరుద్ధానము ద్వారా he transforms mourning into joy by offering forgiveness and reconciliation and eternal life. ఆయన ఈ దుఃఖమును అంతా కూడా ఎంతో ఆనందంగా మార్చి ఆయన మన జీవితంలో క్షమాపణ అనుగ్రహించి నిత్య జీవాన్ని Reconciliation ఆయన మనము తిరిగి సమాధానపరచబడి and enjoy eternal life. మనము నిత్య జీవమును అనుభవించేటట్టుగా Oh, చేస్తున్నాడు. when we are forgiven, చూడండి, ఎప్పుడైతే మనం when క్షమించబడతామో, we are reconciled to God, దేవునితో ఎప్పుడైతే when we సమాధానపరచబడతామో, are given the free gift of eternal life, నిత్య జీవం అన్న ఉచిత వరం ఎప్పుడైతే ఇవ్వబడుతుందో, undoubtedly mourning will be turned into joy. ఏ అనుమానము లేదు, దుఃఖమంతా కూడా ఆనందంగా మారిపోతుంది. In John 15:11, యోహాను సువార్త 15:11లో Lord Jesus Christ is telling, యేసుక్రీస్తు ప్రభువారు చెప్తున్నారు, I have told you this so that my joy may be in you and that your joy may be complete. మీ యందు నా సంతోషము ఉండవలెననియు మీ సంతోషము పరిపూర్ణము కావలెననియు ఈ సంగతులు మీతో చెప్పుచున్నాను. In Matthew 5:9, మత్తయి సువార్త 5:9లో he also calls his followers as to be peacemakers. ఆయన తన శిష్యులను వారు సమాధానపరిచేవారిగా పిలుస్తూ ఉన్నారు. And also in John 14:6, యోహాను 14:6లో he is calling his disciples to live by truth. శిష్యులను వారు సత్యమును బట్టి జీవించాలని చెప్తూ ఉన్నారు. So that shows that as the children of God, we have to reflect the character of God to the people around us. అదేం చూపిస్తుంది అంటే మనము దేవుని పిల్లలముగా దేవుని యొక్క నైజము దేవుని యొక్క గుణశీలమును సమాజానికి చూపించేవారిగా ఉండాలి. Before I close, ముగించే ముందు this verse reminds us that God's power to restore and renew is limitless. చూడండి, ఈ వచనం మనకి ఏం గుర్తు చేస్తుందంటే దేవుడు మనల్ని తిరిగి పునరుద్ధరించి సమకూర్చే ఆ శక్తి అసలు దానికి మితి లేదు. And it calls us to trust in his promises. ఆయన వాగ్దానాల్ని కూడా మనము నమ్మాలి అని చెప్పడుతుంది. And we have to live out his values of truth and peace. ఆ సత్యము సమాధానము ఆయన లక్షణాలను మనము జీవించి చూపించాలి. And also we have to celebrate the joy that comes from the transformative work in our lives through Christ Jesus. యేసుక్రీస్తు ప్రభువు ద్వారా మన జీవితంలో జరిగిన ఈ పరివర్తన రూపాంతరపు ఆ విషయాన్ని మనం కూడా చూపించగలిగి దాంట్లో So ఆనందించాలి. very practically we can apply this verse to our own lives. ఎంతో క్రియాపూర్వకంగా ఈ వాక్యాన్ని మన స్వంత జీవితాల్లో అన్వయించుకోవచ్చు. Yeah, so thus the people around us, they can see Lord Jesus Christ in and through our lives. ఆ విధంగా మన జీవితంలో మన ద్వారా మన చుట్టూ ఉన్న ప్రజలందరూ కూడా యేసుక్రీస్తు ప్రభువారి యొక్క ఈ ప్రేమను చూడగలుగుతారు. When you are telling the truth, మీరు ఎప్పుడైతే సత్యమును చెప్తూ ఉంటారో, when you are loving peacemaking, ఎప్పుడైతే మీరు సమాధానముగా ఉండాలి అన్న దానినే ప్రేమిస్తూ ఉంటారో, Lord Jesus Christ, it is the embodiment of truth and peace. అది యేసుక్రీస్తు ప్రభువారి యొక్క వ్యక్తిత్వమే కదా. ఆయనే సత్యమునకు సమాధానముకు ప్రతీక. He told, I am truth. ఆయనే చెప్పాను, నేను సత్యము. And also he said, I am the Prince of Peace. నేను సమాధాన కర్త అని ఆయనే చెప్పినాడు. So as his children, those symptoms must be seen, characteristics must be seen in our lives. ఆయన పిల్లలముగా అటువంటి నైజము అటువంటి గుణలక్షణాలు మన జీవితంలో మనం చూపించగలగాలి. May God help us. దేవుడు మనకు సహాయం చేయనుగాక. Let us pray. ప్రార్థన చేసుకుందాం. Loving Heavenly Father, ప్రేమ కలిగిన కృప కలిగిన పరలోకపు how తండ్రి, gracious God, ఆ కృప కలిగిన దేవా, Lord, your word got transforming power. మీ వాక్యమునకు రూపాంతరపరిచే శక్తి ఉంది. And you are a loving God who will turn our mourning into joy. మీరు ఎంతో ప్రేమించే దేవుడు, మా దుఃఖాన్ని కూడా మీరు ఆనందముగా మార్చగలరు. Even the psalmist is writing, in the night the mourning may be there, but
morning joy will be there. కీర్తనాకారుడు కూడా రాత్రి దుఃఖముండినను అది ఉదయమున ఆనందముగా మారును అని చెప్తున్నాడు. Not only, O Lord, changing our fasts into feasts. మా ఉపవాసములను మాకు ఉత్సాహ దినములుగా మార్చడమే కాదు, Not only changing our fasts into festivals. మా ఉపవాస దినాల్ని మాకు పండుగ దినాలుగా మార్చడమే కాదు, But their desire is that we must radiate those characters of peace and truth through our lives. సత్యము సమాధానము అనే ఈ గుణ లక్షణాలు మా జీవితాల ద్వారా మేము ఇతరులకు ప్రకాశింపజేయాలని మీరు కోరుతూ As ఉన్నారు. human beings, we cannot do that. మానవులంగా మేము అలా చేయలేము. Oh Lord, we are always selfish people. ప్రభా, ఎల్లప్పుడూ కూడా మేము ఎంతో స్వార్థంతో ఉన్న ప్రజలమే. But when your grace operates in our lives, oh Lord, we can do that. ఎప్పుడైతే మీ కృప మా జీవితాల్లో పనిచేస్తుందో అప్పుడు మేము ఈ రీతిగా చేయగలం. So help us to be radiators of thy character. ప్రభా, మీ గుణశీలాన్ని మేము ప్రకాశింపజేసి చూపించేటట్లుగా సహాయం And చేయండి. also, oh Lord, lead us throughout this day. ఈ దినమంతట్లో కూడా మీరే మమ్మల్ని నడిపించండి. We do pray in the mighty name of our Lord and Savior Jesus Christ. ఈ మా ప్రార్థన శక్తివంతమైన యేసుక్రీస్తు వారి నామములో ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి. Amen. ఆమేన్. God bless you all. Please subscribe for more spiritual messages to the YouTube channel John Victor Telugu Messages.